టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. కాల్వపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. నల్గొండ జిల్లాలో పోలీస్ కాంగ్రెస్ గూండాల రాజ్యం నడుస్తుందన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. జాబితాలో పేర్లు రాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. రాష్ట్రంలో 40 లక్షల మందికి రేషన్ కార్డులు ప్రభుత్వం ఇవ్వబోతుందన్న ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. అర్హుల జాబితాను మర్చిపోయిన అధికారులను నిలదీసిన ప్రజలు. అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. రంగు ముత్యంరాజు స్వాతి దంపతుల కూతురు రంగు మణిదీప్తి పుట్టినరోజు సందర్భంగా అల్పాహారం పంపిణీ. అర్హులను గుర్తించలేదని ఆందోళన వ్యక్తం చేసిన గూండాల మండలంలోని పలు గ్రామాల ప్రజలు. దామరచర్ల మండలం పుట్టలగడ్డ గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ సభలు నిర్వహించిన అధికారులు. బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. విద్యార్థులకు గురుకుల మెటీరియల్స్ ను అందజేసిన మేడి హరికృష్ణ. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. రాజాపేట మండలం కాల్వలపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఆర్డీఓ కృష్ణారెడ్డి, డిఆర్డీఓ నాగిరెడ్డితో పాటు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడారు. రాజాపేట మండలం కాల్వపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఆర్డీఓ కృష్ణారెడ్డి, డిఆర్డీఓ నాగిరెడ్డితో పాటు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రేషన్ కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియ అన్నారు. రాష్ట్రంలో 40 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో 6 లక్షల రేషన్ కార్డులు కట్ చేసి 40,000 రేషన్ కార్డులు ఇచ్చారన్నారు. మన ప్రజా ప్రభుత్వంలో వాళ్ళు చేసిన తప్పులు అప్పులను సరిచేసుకుంటూ అర్హులైన ప్రతి కుటుంబానికి కొత్త రేషన్ కార్డు ఇవ్వబోతున్నామన్నారు. కొత్త రేషన్ కార్డు ఇవ్వడంతో పాటు రేషన్ కార్డులో ఉన్న ప్రతి సభ్యుడికి 6 కిలోల సన్న బియ్యం ఇవ్వబోతున్నామన్నారు. అదేవిధంగా గత సంవత్సర కాలంలో 20 రోజుల ఉపాధి హామీ పనిచేసిన భూమి లేని నిరుపేదలందరికీ సంవత్సరానికి 12,000 రూపాయలు ఇందిరమ్మ ఇల్లు, ఆత్మీయ భరోసా ఇస్తామన్నారు. ఒక మంచి శుభ పరిణామం. ఇవాళ కాల్వపల్లి గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున నిజంగా మా కలెక్టర్ గారు అన్నట్టు ఒక పండుగ వాతావరణం, ఒక దసరా పండుగ అందరూ గమ్మునట్టు కూడా ఇవాళ ఒక పండుగ. ఏఓ గారు, ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, అధికారులు, పత్రికా మిత్రులు, రాజకీయ పార్టీ నాయకులు, ముఖ్యంగా గ్రామస్తులకు భరోసా, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఈ 4 సంక్షేమ పథకాలు రేపు 26 నుంచి ఇస్తున్నాం. ఆ 26 కంటే ముందు ఈ 4 రోజుల వ్యవధిలో ఎవరెవరైతే ఆ స్కీమ్కి ఎలిజిబుల్ ఉన్నారో, ఇంకెవరైతే తప్పిపోయినా కానీ మీ సమక్షంలో ఇక్కడ మళ్ళీ కొత్తగా డిస్కులు పెట్టి ఎవరైతే ఆ 4 స్కీమ్లకు ఎలిజిబుల్ ఉన్నారో మళ్ళీ కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఈ ప్రజాపాలన ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ఎక్కడ కూడా పారదర్శకంగా ఉండాలి, అవినీతికి తావుండద్దు, ఏదో ఒక రాజకీయ పార్టీకో లేదా ఒక లీడర్కో వచ్చేది కాకుండా ప్రజల మధ్య, మీ గ్రామం మధ్య ఈ గ్రామ సభ ద్వారా ఎంపిక చేసి ఈ ప్రభుత్వం పారదర్శకంగా నిరూపించుకుంటుంది. ముఖ్యంగా పెద్దలు చెప్పినట్టుగా గత 10 సంవత్సరాలుగా ఇంట్లో పెళ్ళై పిల్లలు ఒక ఇంట్లో 3 సంసారం చేసుడు, ఇంకా కూడా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా గుడిచెలల్లా ఇల్లు లేకుండా ఈ 10 ఏళ్ళు గడిపినాం. మన ప్రభుత్వం ఒకటే నిర్ణయించుకుంది, ఏ గ్రామంలో నిరుపేద కుటుంబం ఇల్లు లేక ఉండొద్దు, ప్రతి కుటుంబానికి మనం ఇల్లు ఇవ్వాలి. అది విడతల వారిగా ఈ 5 సంవత్సరాల్లో సుమారు ఆలేరు నియోజకవర్గానికి ఒక 2,000 ఇండ్లు, 3,500 ఒక్క సంవత్సరం అంటే మనకు 5 సంవత్సరాలు 3,500 ఇల్లుగా 20,000 ఇండ్లు ఈ నియోజకవర్గంలో కట్టుకునే అవకాశం మన ప్రభుత్వం కల్పించింది.
దాంట్లో విడతల వారిగా పెద్దలు చెప్పినట్టుగా ఇవాళ మీ కాలువపల్లిలో 124 మంది ఇండ్లు లేక ఇవాళ ఏది గుడిసెలు కానీ మట్టిళ్ళు కానీ పెంకిళ్ళను గుర్తించారు అధికారులు. ఆ 124లో విడతల వారిగా మనకు వచ్చే 3500 ఇంధనం ఇండ్లు మీ గ్రామానికి సంవత్సరానికి 30, 20, 40 ఆ వాటా ప్రకారం మనం కరెక్ట్ 4 ఏళ్ళు ఇస్తే 4 ముళ్ళ 12, 120 అవుతాయి. కానీ నాకు ముందొచ్చింది ఆయనకి ఎందుకొచ్చిందని కాదు, ఎవరికైతే దామాష ప్రకారం ఏదైతే మన ప్రభుత్వం వితంతువులకు కానీ వికలాంగులకు కానీ పారిశుద్ధ్య కార్మికులకు కానీ ఈ రకంగా ప్రయారిటీ ఇచ్చుకుంటా తప్పకుండా ప్రతి బీదవాడికి ఈ ఫలాలు అందే విధంగా మనం ముందుకు పోదాం. తప్పకుండా సాధ్యమైనంత వరకు ఈ గ్రామం ఒక యూనిట్ మీద ఉండే గ్రామం కాబట్టి ఈ గ్రామానికి ఎక్కువ ఇంధనం మిల్లు ఇచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటా అని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇంధనం ఆత్మ భరోసా నిజంగా ఏ ప్రభుత్వం ఇందాక మా కలెక్టర్ గారు చెప్పినట్టుగా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత సాహసోపేత నేను తీసుకోలే. వ్యవసాయ కూలీలుగా పనిచేసి గుంట భూమి లేని వాళ్లకు తప్పకుండా వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాలి. సంవత్సరానికి 12,000 రూపాయలు, నెలకు 1000 రూపాయలు వాళ్ళకు ఆర్థికంగా సాయం చేయాలని చెప్పి ఏదైతే జాతీయ ఉపాధి హామీ పథకం కరువు పని అంటాం మనం. ఈసారి నేను చెలికాయ పెట్టినా అయ్యో నేను నాటు పెట్టలే కదా, నా భూమిలో ఏం పంట పడదు. ప్రతి ఎకరా కూడా ఈ 25 ఎకరాలు మినహాయించి మీ కాలువపల్లి గ్రామంలో అన్ని ఎకరాలకు రైతు భరోసా ఎకరాకు 6,000 రూపాయలు మొదటి దఫగా ఖచ్చితంగా ఇవ్వబోతుంది మన ప్రభుత్వం. తప్పకుండా వీటన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఇదే కాకుండా రేషన్ కార్డులు పెద్దలు చెప్పినట్టుగా కొడుకు పెళ్ళై 10 ఏళ్ళైనా ఆ పిల్లగానికి పిల్లలు పుట్టినా ఆ పిల్లగానికి ఇంతవరకు రేషన్ కార్డు లేదు. అత్తగారి నుంచి తల్లిగారింటికి, తల్లిగారి నుంచి అత్తగారింటికి అమ్మాయి పోతే ఇక్కడ రేషన్ కార్డు కట్ అవుతుంది, అక్కడ రేషన్ ఎక్కదు. అలాంటి వాళ్ళు మీకు మీ దాంట్లో కొత్తగా రేషన్ కార్డు వచ్చేటోళ్ళు 70 మంది అయితే కుటుంబాల్లో పేరు నమోదు చేసుకున్న వాళ్ళు కూడా 40 మందికి ఈ ఊర్లో అవకాశం వచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం. తల్లి సోనియా ఇచ్చిన అభయాసం 6 గ్యారంటీలో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలకు పెద్దపీట వేసిండు. మా మహిళల అక్క చెల్లెల కోసం ఉచితంగా ఆర్టీసీ పెడితే నెలకు 300 కోట్లు మనం ఆర్టీసీ కడుతున్నాం మా అక్క చెల్లెళ్ళు ప్రయాణం చేసినందుకు. ఆ రకంగా మహిళలకు పెద్దపీట వేసినాం. మహిళల కోసం 500కే గ్యాస్ ఇస్తున్నాం. కొంతమంది అక్కడక్కడ మా గ్యాస్ పడతలే అంటున్నారు. తప్పకుండా మీ బ్యాంక్ అకౌంట్లో మీరు 500 మిగతా అమౌంట్ ప్రభుత్వం జమ చేస్తుంది. ఎవరికైనా కాకపోతే మా దృష్టికి తీసుకెళ్ళమని. నల్గొండలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సహా పార్టీ శ్రేణుల అరెస్టుపై మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ నల్గొండలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సహా పార్టీ శ్రేణుల అరెస్టుపై మండిపడ్డారు. నల్గొండ జిల్లాలో పోలీస్ కాంగ్రెస్ గూండాల రాజ్యం నడుస్తుందని, మంత్రి వెంకట్రెడ్డికి కేటీఆర్ ఫోబియా పట్టుకుందని, కేటీఆర్ ఫోటో చూసినా గులాబీ రంగు చూసినా వెంకట్రెడ్డికి భయమైపోతుందన్నారు. కాంగ్రెస్ ఫ్లెక్సీలను వదిలి కావాలనే మున్సిపాలిటీ అధికారులు బీఆర్ఎస్ ఫ్లెక్సీలు చింపేశారని, మంత్రి వెంకట్రెడ్డి సోయిలో లేకుండా ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తున్నారని ఆరోపించారు. వెంకట్రెడ్డి మాటలు విని డ్యూటీ చేస్తే అధికారులు జాగ్రత్తగా మీకు ఇబ్బందులు తప్పవని, చట్ట ప్రకారం పనిచేయాలని డిమాండ్ చేశారు. భూపాల్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని, బేషరతుగా భూపాల్ రెడ్డిని పార్టీ శ్రేణులను విడుదల చేయాలన్నారు. పోలీస్ రాజ్యం అమలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని, పాలన ఇలానే కొనసాగితే తిరుగుబాటు తప్పదని, తెలంగాణలో వచ్చిన తిరుగుబాటు వెంకట్రెడ్డి వల్లే వచ్చిందని మంత్రి స్వయంగా ఫోన్ చేసి మాపై కార్యకర్తలను ఉసుగొల్పుతున్నాడని తెలిపారు. మీడియా మిత్రులకు నమస్కారం. నల్గొండ జిల్లాలో చాలా స్పష్టంగా కనబడుతుంది పోలీసు రాజ్యం, కాంగ్రెస్ గుండాల రాజ్యం. పాపం వెంకటరెడ్డికి రోజుకొక ఫోబియా పట్టుకుంటుంది. మధ్యన కొంతకాలమేమో రైతులను చూసి ప్రజలను చూసి భయపడే ఫోబియా ఉండే. కొద్ది రోజులుగా కేటీఆర్ను చూసి భయపడే ఫోబియా వచ్చింది. ఇప్పుడు మరి నిన్న సాయంత్రం నుంచి కేటీఆర్ ఫోటోలు చూసినా, బీఆర్ఎస్ పార్టీ కలర్ గులాబీ రంగు చూసినా తట్టుకోలేని పరిస్థితి వచ్చింది. పాపం భయపడి వణుకుడు పుట్టే పరిస్థితి వచ్చింది. నల్గొండ ప్రజలందరి సాక్షిగా
ఆయన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో ఆయన పుట్టినరోజు నాడు పెట్టుకున్న నెలల కింద పెట్టుకున్న ఫ్లెక్సీలు పట్టణం నిండా ప్రజలకు అడ్డంగా, రహదారులకు అడ్డంగా అట్లనే కనబడుతున్నాయి నెలల తరబడిగా. కానీ కేటీఆర్ గారు వస్తున్నారు అన్న అభిమానంతో మా నాయకులు పెట్టుకున్న ఫ్లెక్సీలు వాస్తవానికి ఇవాళ కార్యక్రమం ఉండాల్సి ఉండే కాబట్టి నిన్న ఉదయం పెట్టుకున్నారు. ఓ 10 రోజుల ముందు కూడా పెట్టలే. సాయంత్రం వెంకటరెడ్డి హుకుంతో మున్సిపల్ అధికారులు గుండెల్లాగా పడి రౌడీలాగా చించేసి మొత్తం నాశనం చేశారు. అట్లీస్ట్ మున్సిపాలిటీ ఒకవేళ నిబంధనల ప్రకారం ఏం లేకపోతే నోటీస్ ఇవ్వాలి. అందులో ఎవరెవరైతే ఫోటోలు ఉన్నాయో బాధ్యులు అనుకుంటున్నారో మా ఎక్స్ఎమ్మెల్యే భూపాలరెడ్డి కావచ్చు, లేదా మా పట్టణ పార్టీ ప్రెసిడెంట్ కావచ్చు, మా ఎక్స్ మున్సిపల్ చైర్మన్ కావచ్చు, ఒక నోటీస్ ఇచ్చి మీ ఇక్కడ ఉన్నాయి మీరు తీసుకెళ్ళండి అని చెప్పడం మున్సిపాలిటీ బాధ్యత. లేదా మీకు ఈ ట్యాక్స్ ఇస్తాం ఇంకోటి ఇస్తామని చెప్పడం మున్సిపాలిటీ బాధ్యత. కానీ కేవలం వెంకటరెడ్డిని సంతృప్తిపరచడం కొరకు వెంకటరెడ్డి సోయిలోకి ఉండి ఇచ్చిన ఆర్డర్లు, నేను జిల్లా అధికారులందరూ చెప్తున్నా, వెంకటరెడ్డి ఏది పడితే ఆర్డర్ ఇస్తే చేస్తే మీరు ఇబ్బందులు పడతారు. వెంకటరెడ్డి ఎప్పుడు కూడా మనిషి స్పృహలో ఉండి మాట్లాడడం లేదు, స్పృహలో ఉండి మీకు ఆదేశాలు ఇవ్వడం లేదు. మంత్రే కావచ్చు, మంత్రి మాట మీరు ఆదేశంగానే పాటించవచ్చు. కానీ ఆయన మంత్రి హోస్ట్లో లేకుండా, ఆ సోయి లేకుండా, ఉండవలసిన స్పృహ, ఒరిజినల్గా ఉండవలసిన స్పృహలో లేకుండా ఇస్తున్న ఆదేశాలను అమలు చేస్తే అధికారులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. నేను నల్గొండలో ఉన్న అధికారులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, దయచేసి ఆలోచించుకొని పనిచేయండి, మీ విజ్ఞతతో పనిచేయండి, మీకున్న చట్ట ప్రకారం ఉన్న అధికారుల మేరకు మాత్రమే పనిచేయండి. కానీ ఈ రకంగా ఏ రాత్రి పడితే ఆ రాత్రి వెంకరెడ్డి ఇచ్చే ఆదేశాలతో పనిచేస్తే మాత్రం అధికారులు ఇబ్బందికి గురి కావాల్సి వస్తుంది. మరి వారు దాని విషయంలో రాత్రి ఏదైతే చేసినరో, అధికారులు చేసిన అక్రమ చర్యలు ఏదైతే ఉన్నాయో, చట్టవిరుద్ధమైన చర్యలు ఏదైతే ఉన్నాయో, దాని గురించి అడగటానికి మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే ఇవాళ మా మాజీ శాసనసభ్యులు భూపాలరెడ్డి గారు కావచ్చు, మా మాజీ మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి గారు కావచ్చు, ఇతర కార్యకర్తలందరూ కూడా అక్రమంగా అరెస్ట్ చేశారు పోలీసులు. అక్రమంగా అరెస్ట్ చేసిన మా నాయకులు వెంటనే విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈ రకమైన పోలీసు రాజ్యం అమలు చేస్తామంటే మాత్రం కష్టమవుతుంది. ఎందుకంటే ఇది నల్గొండ జిల్లా అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏమైనా కొత్తగా వచ్చిన అధికారులు, నల్గొండ జిల్లా చైతన్యం గురించి తెలియని అధికారులు ఉంటే కూడా నేను చెప్తున్నా, మర్యాదపూర్వకంగా నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా, నల్గొండ జిల్లా చరిత్ర ఒకసారి తెలుసుకోండి. తిరుగుబాటు ఎట్లా ఉంటుందో ప్రపంచానికే తెలంగాణను పరిచయం చేసింది నల్గొండ జిల్లా చైతన్యం అనే విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అధికారులు అడగడానికి వెళ్ళింది. కానీ వెంకరెడ్డి స్వయంగా ఫోన్ చేసి తన గుండాల్ని ఉసిగొల్పి, అరే టీఆర్ఎస్ వాళ్ళు ఉర్రాడరా, మీరు కూడా ఉరుకురి అని చెప్పి ఫోన్లు చేసి చెప్పిండు. వాళ్ళే చెప్తున్నారు ఆ విషయం. మేమెందుకు వస్తామని నాకు ఇక్కడికి వెంకరెడ్డి ఫోన్ చేసి తిడతా ఉన్నాడు మమ్మల్ని పొమ్మని చెప్పి అంటే టీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడులు చేయడానికి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉసిగొల్పుతున్నాడు. ఇది స్పష్టంగా మాకు సమాచారం ఉంది. మేము అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇది సరైన పద్ధతి కాదు. అక్కడికి వచ్చినప్పుడు ఇరు వర్గాలు గొడవలు చేసినప్పుడు ఇది ఇద్దరు కూడా చేయండి మరి అరెస్ట్. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అక్కడ పని లేదు, ఆడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళు అది అధికారులకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చర్చ. కానీ ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి ఏం జరుగుతుందో ఈ రాష్ట్రంలో, నల్గొండ జిల్లాలో. ఇటువంటి ఈ చిల్లర దాడులకి మమ్మల్ని ఆపలేవు. వెంకటరెడ్డి మీరందరూ ఇంతింత పొడుగు ఇంతింత ఎత్తు మంత్రులు ఉన్ననాడే ఈ జిల్లాలో ఉద్యమం మొదలుపెట్టినాం, బ్రహ్మాండంగా మీ పునాదులు లేకుండా చేసినాం. 12 మందిని కథం పట్టించారు ఈ జిల్లా ప్రజలు మీ భాగవతాలు చూసే. మళ్ళొక్కసారి పొరపాటులో ఏదైతే రైతాంగాన్ని కేసీఆర్ నుంచి తల్లి పిల్లల్ని విడదీసిన పద్ధతుల్లో విడదీసినరో, ఆ పద్ధతుల్లో మోసపోయిన రైతాంగం పొరపాటునో ఏమరపాటునో మీకు ఒక ఓటేసి మళ్ళీ తెచ్చుకున్నారు. ఇప్పుడు అందరూ కూడా ఆలోచన చేసుకున్నారు. ఇవాళ కనపడ్డది మీకు, ఇవాళ చాలా గ్రామాలలో కనబడ్డది మీకు. ఇప్పుడే మొదలైంది సినిమాయిగా. ఎక్కడికక్కడ ప్రజలు స్వచ్ఛందంగా ఎట్లా తిరుగుబాటు చేస్తున్నారో మీ గ్రామ సభలలో అర్థమైంది. మీ భాగవతం బట్టబయలు అవుతుంది, మీ పాపాల పుట్ట పగులుతుంది. మళ్ళీ తప్పకుండా మరొక కాంగ్రెస్ రహిత ఉద్యమం, కాంగ్రెస్ రహిత తెలంగాణ కావాలన్న ఉద్యమం కూడా నల్గొండ జిల్లా నుంచి మొదలవుతుంది. కాంగ్రెస్ హఠావో నినాదం కూడా నల్గొండ నుంచి మొదలవుతుంది. గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్ర కాంగ్రెస్ గుర్తుపెట్టుకోవాలి. జిల్లాలో ఉన్న ఇతర సీనియర్ కాంగ్రెస్లు అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇటువంటి ఈ చిల్లర పద్ధతులు, చిల్లర దాడులు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలకు లబ్ధిదారుల ఎంపికకు ఉద్దేశించి ప్రారంభమైన గ్రామ సభలలో భాగంగా
మంగళవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ మున్సిపల్ పరిధిలోని 1వ వార్డు పానగల్లులో నిర్వహించిన వార్డు సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలకు లబ్ధిదారుల ఎంపికకు ఉద్దేశించి ప్రారంభమైన గ్రామ సభలలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ మున్సిపల్ పరిధిలోని 1వ వార్డు పానగల్లులో నిర్వహించిన వార్డు సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వార్డు సభ ప్రక్రియను జిల్లా కలెక్టర్ పరిశీలించడమే కాకుండా ఆయా పథకాల కింద లబ్ధిదారుల నుండి నూతన దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గత వారం క్రితం నుండి ఆయా పథకాల కింద లబ్ధిదారుల ఎంపికకు నిర్వహించిన సర్వేలో అర్హత ఉన్న వారి పేర్లను జిల్లా వ్యాప్తంగా గ్రామ, వార్డు సభల్లో చదివి వినిపిస్తున్నట్లు తెలిపారు. గ్రామ సభలలో ఆయా జాబితాలపై ఏవైనా అభ్యంతరాలు వచ్చినట్లయితే నమోదు చేస్తున్నామన్నారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల కింద జాబితాలో పేర్లు రానివారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం నిర్వహిస్తున్న గ్రామ సభలలో తిరిగి ఆయా పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ వెల్లడించారు. అలాగే గ్రామ సభలలో దరఖాస్తులు సమర్పించలేకపోయిన వారు ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాలలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన మీ సేవా కేంద్రాలలో దరఖాస్తులు సమర్పించవచ్చని చెప్పారు. ఆయా పథకాలకు సంబంధించి ప్రజలకు ఏవైనా సందేహాలు తలెత్తినట్లయితే సంబంధిత ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్లను సంప్రదించవచ్చని తెలిపారు. గ్రామ సభలో ఆమోదం పొందిన జాబితాలను ఎప్పటికప్పుడు డేటా ఎంట్రీ సైతం చేస్తున్నామని కలెక్టర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ తదితరులు ఉన్నారు. సార్ పట్టుకోండి మా రాయడం రాకపోవచ్చు. ఇంకా మీ పేరెంట్లో రాకపోయిన వాళ్ళు మీకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే మీ దరఖాస్తు ఇచ్చేసండి. ఇది శాంక్షన్డ్ లిస్ట్ కాదండి, దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇంట్లో వచ్చిన వాళ్ళ లిస్ట్ కాదు ఇది. ఇప్పుడు ఇందు కోసం దరఖాస్తు పెట్టుకున్న వారి లిస్ట్. ఓకే మదన లింగమ్మ, ఆర్ లింగమ్మ, కె సానమ్మ, కొడదాల ఎల్లమ్మ, కుంభం అంజమ్మ, సత్యనారాయణ చేబ్రోలు, కొడదాల ఇందిర, జిన్న ప్రేమలత, పోలబోయిన సారమ్మ, దొడ్డి భయమ్మ, ఆలబోయిన అండాలు, బన్నె యాదమ్మ, కొడదాల వెంకటమ్మ, కుంచం యశోద, బొల్లం చంద్రకళ, రూపాని నరసమ్మ, జక్కల అండాలు, వెంకన్న, కొక్కుల నాగమణి, గోగుల నిత్య, కాశపల్లి లలిత. పాల్గొనడం జరిగింది. దీంట్లో భాగంగా మన అర్బన్ ప్రాంతం కాబట్టి మనం 2 రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇల్లుతో పాటు కొత్త రేషన్ కార్డు సంబంధించిన ఇక్కడ వార్డు సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వార్డు సంబంధించిన
ఏదైతే మేము సర్వే నిర్వహించామో గత ఒక వారం క్రితం, అందులో అర్హత ఉన్న వాళ్ళ పేరు ఈరోజు చదవడం జరిగింది. అందులో ఏదైనా అభ్యంతరాలు ఉంటే అది కూడా నమోదు చేయడం జరిగింది. దీంతో పాటు ఎవరెవరి పేరు అయితే ఈ తుది జాబితాలో రాలే వాళ్ళు ఈరోజు స్వేచ్ఛగా ముందుకు వచ్చి మాకు అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటు కొంతమంది ఈరోజు కొన్ని తప్పని పరిస్థితిలో ఈ గ్రామ సభ వార్డు సభలో పాల్గొలేని వాళ్ళకి కూడా మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నది ఏంటంటే, మన మున్సిపాలిటీ ఆఫీస్లో మార్నింగ్ 9 నుంచి రాత్రి సాయంత్రం 5 వరకు ప్రజాపాలనా సేవ కేంద్రం అనేది నడుస్తూ ఉన్నాయి. అక్కడ వాళ్ళు వచ్చి వారి దరఖాస్తు ఎప్పుడైనా ఏ రోజైనా ఇవ్వచ్చు. వార్డు సభ రోజే రావాలి అప్పుడే ఇవ్వాలి అనేది కాదు. ఎప్పుడైనా వాళ్ళు వచ్చి ప్రజాపాలనా సేవ కేంద్రాల్లో ఇంద్రమ్మ ఇల్లు సంబంధించిన కావచ్చు, కొత్త రేషన్ కార్డు సంబంధించిన కావచ్చు, వాళ్ళ జాబితా అక్కడ ఇవ్వచ్చు. మేము గతంలో ఇచ్చాము, మా పేరు రాలే, ఇలాంటివి కూడా కొన్ని కేసులు మా దృష్టికి వచ్చినాయి. రాష్ట్ర ప్రభుత్వంకి కూడా ఐడియా ఉంది. కాబట్టి ఎవరికి కూడా అర్హులకి వాళ్ళు మిస్ కాకుండా చూడడానికి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళతో కొత్త యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం 1వ వార్డులో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 4 రోజుల ప్రజాపాలన గ్రామ సభను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం 1వ వార్డులో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 4 రోజుల ప్రజాపాలన గ్రామ సభను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో 40 లక్షల మందికి రేషన్ కార్డులు ప్రభుత్వం ఇవ్వబోతుందని, నిరుపేదలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇందిరమ్మ ఇల్లు ఆత్మీయ భరోసా ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్, మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు, 1వ వార్డు కౌన్సిలర్ చింతలపాని సునీత, శ్రీనివాస్ రెడ్డి, గుత్తా శమంతారెడ్డి, ఆర్డీఓ ఎం కృష్ణారెడ్డి, డిఆర్డీఓ నాగిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ లక్ష్మి, అగ్రికల్చర్ మండల ప్రత్యేక అధికారి గోపాల్, ఏసీపీ రమేష్ కుమార్, మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్, కాంగ్రెస్ నాయకులు ఎంఎస్ విజయ్ కుమార్, కట్టెగుమ్మల సాగర్ రెడ్డి, ఎగ్గిడి యాదగిరి, ముదిగొండ శ్రీకాంత్, బీజాని భాస్కర్, మల్లెల శ్రీకాంత్, దూసరి మురళి, ఆలెటి అనిల్, దూడల రాజు, కల్వకుంట్ల లోకేష్, జట్టా సిద్ధులు, పోరెల్ల సతీష్, బరిగె శ్రీనివాస్, జూకంటి సంపత్, సుంకరి విక్రమ్, మహిళా నాయకులు వనజారెడ్డి, దూడల అనిత, మున్సిపాలిటీ సిబ్బంది, వివిధ శాఖల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇల్లు కట్టుకోవడానికి కావలసిన స్థలాలని పరిశీలించి ఫోటోలు కూడా తీసుకోవడం జరిగింది. 40 ఏళ్ల లోపు యువ వితంతువులు, పారిశుద్ధ కార్మికులు, అంగవైకల్యం కలవారు, భూమి లేని నిరుపేదలు, 200 యూనిట్ల కరెంటు మీకు బస్ ప్రయాణం దాదాపు అందించారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రేషన్ కార్డుల అయిపోయింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇది నెక్స్ట్ అక్కలేకపోవచ్చు. దానికి మనం బస్ మధ్య నెలకు 300 కోట్లు కడుతున్నాం ఆర్టీసీకి. మనము సంక్షేమ పథకాలు అందరి లక్ష్యంతో ముందుకు పోతున్నాం. కాబట్టి దీంట్లో ఏ రాజకీయ నాయకుడు ప్రమేయం లేదు. ఎవరో రాజకీయ నాయకుడు పైన పట్టాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వమే మన ప్రభుత్వం. ఇలా ప్రభుత్వం దిగొచ్చి మీ వార్డులో, మీ గల్లీలో, మీ కౌన్సిలర్ సమక్షంలో మీ వార్డులో కూర్చొని కదా అని సెలెక్ట్ చేస్తున్నాం. ఇట్లా ఆలయంలో ఉన్నటువంటి 12 కౌన్సిలర్ వార్డులకు 12 చోట్ల ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన గ్రామ శాఖల ద్వారా ప్రభుత్వం ఏదైతే ప్రజలకు మాట ఇచ్చిన ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన తల్లి సోనియా ఇచ్చినటువంటి అభ్యస్తం 6 గ్యారెంటీలు ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ రేపు 26 జనవరి నుంచి 4 పథకాలను ప్రజలకు అందించబోతున్నాం. అందులో ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మ భరోసా, అదేవిధంగా రేషన్ కార్డులు. గత 10 ఏళ్ళుగా చేయనటువంటి పనిని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన ఒకే సంవత్సరంలో ఇంప్లిమెంట్ చేసి పేద ప్రజలకు సంక్షేమాలు అందించడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంది. కాబట్టి ఈ గ్రామ సభల ద్వారా ఎక్కడ కూడా పైరో తాగు లేకుండా గ్రామ సభ సమక్షంలో ఈ 4 పథకాలను నేరుగా లబ్ధిదారులకు చేకూర్చాలని చెప్పి ఎక్కడికక్కడ ఏ గ్రామం ఆ గ్రామం, ఏ వార్డు ఆ వార్డులో ఇలా గ్రామ సభలు పెట్టి లబ్ధిదారులు ఎంపిక చేయడం ఆదర్శంగా ముందుకు పోతుంది.
దీనికి సహకరిస్తున్నటువంటి అధికారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతుంది కాబట్టి ప్రతి పేదోడికి సంక్షేమం అందించాలి. రైతుకు గతంలో రైతు బంధు పేరు మీద ఎంతో దళారీలు ప్రజాధనం వ్యర్థమైంది. కానీ ఈరోజు వ్యవసాయానికి యోగ్యమైన భూమి, వ్యవసాయానికి సంబంధించిన రైతులకు భరోసా ఇవ్వాలి. అదేవిధంగా సంవత్సరానికి 12,000 రూపాయలు, రేపు 26 తారీఖున 6,000 రూపాయలు మొదలుకొని రెండో విడతగా 6,000 రూపాయలు ఇలా రైతు భరోసా ఇవ్వబోతున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భూమి లేని నిరుపేదలు చాలామంది ఉన్నారు. ఇలా భూమి లేని వాళ్ళు వ్యవసాయ కూలీలుగా వ్యవసాయాన్ని సపోర్ట్ చేస్తున్న వారికి ఏదైతే ఎన్ఆర్జీఎస్ 2023-2024లో 20 రోజులు ఇలా జాతీయ ఉపాధి పథకంలో పనిచేస్తే తప్పకుండా వాళ్ళ కుటుంబానికి కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు, మొదటి దఫగా 6,000, రెండో దఫగా 6,000 రూపాయలు ఇందిరమ్మ ఆత్మ భరోసా కూడా వాళ్ళకి ఇవ్వబోతున్నాం. ఇది ప్రజాప్రభుత్వం. అదే కాకుండా గత 10 ఏళ్ళుగా ఇండ్లు లేని వాళ్ళు చాలా మంది నిరుపేదలు ఒక్కింట్లో 3-4 కూడా నివసిస్తున్నారు. ఇలా పూరి గుడిసెలతోటి పెంకుటిల్లు లేకుండా కాగితాలు కప్పుకొని ఉన్న వాళ్ళకు కూడా మొదటగా గుర్తించి ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక నిజవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి మొదటి ప్రయారిటీగా ప్రతి సంవత్సరం ఈ 5 ఏళ్లలో ఒక్కొక్క నిజవర్గానికి సుమారు 20,000 ఇండ్లు ఇచ్చే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి ముందుకు పోతుంది. కాబట్టి ఈ ప్రజాపాలన గ్రామసభ ద్వారా ఇల్లు లేని వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం. అదే కాకుండా గత 10 ఏళ్ళుగా రేషన్ కార్డు లేక ఎంతోమంది ఇలా నిరాశ్రితులైనటువంటి కనీసం రేషన్ కాదు కదా, వాళ్ళకి స్థానికంగా ఐడెంటిఫై లేకుండా కూడా రేషన్ కార్డు ఇవ్వలే. దానికి మా ప్రభుత్వం ఇది రేషన్ కార్డులు కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ నిరంతర ప్రక్రియ తప్పకుండా ప్రతి పేదోడికి సంక్షేమం అందాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు. కాబట్టి అందులో భాగంగా ఇవాళ ప్రజాపాలన ప్రతి గ్రామంలో గ్రామసభ ద్వారా ఎంపిక చేసి 26 యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం చిన్నకందుకూరు గ్రామంలో అధికారులతో వాగ్వాదానికి దిగిన పలువురు గ్రామస్తులు. అర్హులైన వారికి పథకాలు రావడం లేదంటూ పలువురు గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. అధికారులు సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం చిన్నకందుకూరు గ్రామంలో అధికారులతో వాగ్వాదానికి దిగిన పలువురు గ్రామస్తులు. అర్హులైన వారికి పథకాలు రావడం లేదంటూ చేసిన పలువురు గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. అధికారులు సర్ది చెప్పడంతో సద్మణిగింది. అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం అమ్మనబోలు గ్రామంలో తూతు మంత్రంగా గ్రామసభ. నిమిషాల వ్యవధిలో ముగిసిన గ్రామసభ తప్పుల తడకగా అర్హుల జాబితా, అనర్హులను 4 పథకాల అర్హుల జాబితాలో ప్రకటించారు. అర్హుల జాబితాను అధికారులు మర్చిపోవడంతో ప్రజలు ప్రశ్నిస్తుండగానే గ్రామసభ ముగిసిందని అధికారులు చెప్పారు. మళ్లీ దరఖాస్తులు పెట్టుకోవాలని సూచించారు. చొల్లేరు గ్రామంలో నేడు ప్రజాపాలన గ్రామ సభ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్లు, వివిధ ప్రభుత్వ శాఖ అధికారులు విచ్చేసి గ్రామంలో గత సంవత్సరం ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణ తీసుకున్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా సంవత్సరం అయిపోతుంది. సంవత్సర కాలంలో కూడా పేపర్లకే పరిమితమైంది ఈ ప్రభుత్వము. ఎందుకంటే పేపర్లకే కాకుండా మేము అడిగేది ఏంటంటే గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలకు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పినారు.
ఇందిరమ్మ ఇల్లు ఇంతవరకు కూడా రాలేదు. అదేవిధంగా మా గ్రామంలో రేషన్ కార్డు కూడా 154 మంది అప్లికేషన్ పెట్టుకుంటే ఈ నేడు 24 మందికే రావడం జరిగింది. అదేవిధంగా రైతు భరోసా కూడా గత ప్రభుత్వము ప్రతి సంవత్సరం పంటకు 5,000 చొప్పున సంవత్సర కాలంలో 2 విడతలుగా 10,000 ఇచ్చేది. ఈ ప్రభుత్వము 15,000 రూపాయలు ఇస్తారని చెప్పింది. 15,000 రూపాయలు కూడా ఇవ్వడం లేదు. మొత్తం మీద 2 పంటలకే వచ్చింది. ఇంకా రైతులకు కూడా 2 పంటలు బాకీ ఉన్నది, అవి కూడా ఇవ్వాలని అడుగుతున్నాం. అదేవిధంగా 15,000 రైతు భరోసా ఇస్తా అని చెప్పి మళ్ళీ 12,000 ఇస్తామంటున్నారు. రైతు భరోసా ఇచ్చే భరోసా కూడా వాస్తవం చెప్పాలంటే రైతులకు సకాలంలో పొలాలు దున్ని పంటలు పండించుకునే టైంలో ఇవ్వాలి. కానీ పంటలు వేసుకొని మొత్తం ఇప్పుడు ఆల్రెడీ గ్రామాల్లో ఉన్న రైతులు మొత్తం ఆల్రెడీ ముదురు తీసుకుంటున్నారు. ముదురు తీసుకుని కూడా ఈ నేటి వరకు కూడా రైతు భరోసా రావడం లేదు. సకాలంలో రైతు భరోసా ఇవ్వాలని కోరుతున్నాం. ఎందుకంటే మేము పేపర్లకే పరిమితం కాకుండా ఇవన్నీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇందిరమ్మ ఇంకా అదేవిధంగా గత ప్రభుత్వం ఏంటంటే మహిళలకు ప్రతి ఒక్కరికి 25,000 రూపాయలు ఇస్తామని చెప్పి గృహలక్ష్మి ఇస్తామన్నారు. అది కూడా నా పేరు అరుణ. మామూలుగా ప్రజాపాలన ఏంటంటే విమెన్ పేరు మీద ఇప్పుడు మేము ఇందిరమ్మ ఇళ్ళని ఆడవాళ్ళ పేరు మీదనే ఇవ్వడం జరుగుతుంది. అట్లానే ఈ రోజు ప్రజాపాలన 25 మందికి రేషన్ కార్డులు శాంక్షన్ చేస్తారు. మిగతా వారికి వస్తాయి. 110 మంది ఉన్నారు. ఇంకా అంటే హైదరాబాద్ ఇప్పుడు లాస్ట్ 7-8 ఇయర్స్ నుంచి అసలు రేషన్ కార్డు లేవు. ఇవాళ మాత్రం ఒక 25 రేషన్ కార్డులు 24-25 రేషన్ కార్డులు ఇచ్చారు. ఇంకా 125 రేషన్ కార్డులు ఇచ్చడానికి లిస్టులో ఉన్నారు. విడుదల వారిగా నెక్స్ట్ ఇంకా 3 months 4 months వచ్చేస్తాయి. అట్లా విడుదల వారిగా ఒక్కొక్కసారి 20-30 అట్లా ఇచ్చేస్తూ వస్తాను. మామూలుగా అయితే ఆడవాళ్లకు ఇందిరమ్మ ఇళ్ళ పేరు మీద ఈ విడత మరి ఎన్ని ఇస్తారో తెలియదు. మాకు ఇక్కడ మాత్రం 135 ఇళ్లకు అప్లికేషన్స్. కొంతమంది లేడీస్ గృహలక్ష్మి కూడా రాలేదని అంటారు చాలా మంది. గృహలక్ష్మి రాలేదు. గృహలక్ష్మి రాకపోవడం ఏంటండి? గృహలక్ష్మి ఎవరికి ఇవ్వలేదు ఇంతవరకు. అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని సూర్యాపేట పట్టణంలో శాంతియుత వాతావరణంలో ఇప్పటి మాదిరిగానే ప్రజలు మున్ముందు కూడా అందరూ కులమతాలకు అతీతంగా కలిసిమెలిసి జీవించాలని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటగండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. మంగళవారం నాడు జరిగిన సూర్యాపేట మున్సిపాలిటీ సాధారణ సమావేశంలో ఆయన పాల్గొని పదవీకాలం ముగింపు సందర్భంగా కౌన్సిలర్లకు శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం జరిగిన సూర్యాపేట మున్సిపాలిటీ సాధారణ సమావేశంలో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటగండ్ల జగదీష్ రెడ్డి పాల్గొని పదవీకాలం ముగింపు సందర్భంగా కౌన్సిలర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్ల కాలంలో సూర్యాపేట మున్సిపాలిటీకి పెద్ద ఎత్తున నిధులు తీసుకొని వచ్చి అభివృద్ధి చేసినట్లు చెప్పారు. సూర్యాపేట పోరాటాల గడ్డ అని, ఇక్కడ వ్యాపారులు కూడా పోరాటాలలో పాల్గొన్న చరిత్ర ఉందని, ఆ చైతన్యంతోనే దళిత మహిళలను మున్సిపల్ చైర్మన్గా నియమించామని అన్నారు. గతంలో సద్దల చెరువును మినీ ట్యాంక్ బండ్గా నిర్మాణం చేసుకున్నామని, పుల్లారెడ్డి చెరువు వద్ద పనులు పూర్తి కాలేదని, అలాగే నల్ల చెరువు వద్ద కూడా మినీ ట్యాంక్ బండ్ నిర్మాణం చేయడానికి సూర్యాపేట ఎమ్మెల్యేగా తన వంతు కృషి చేస్తానని అన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీ కార్మికులు సిబ్బంది మెరుగైన పనితీరుతోనే మున్సిపాలిటీకి జాతీయ స్థాయి అవార్డులు వచ్చాయని, ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులో కూడా కొనసాగించి పట్టణ అభివృద్ధిలో శాంతి భద్రతలను కాపాడడంలో సమన్వయంతో కలిసిమెలిసి పనిచేయాలని అన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్.
అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు రంగు ముత్యంరాజు స్వాతి దంపతుల కూతురు రంగు మణిదీప్తి పుట్టినరోజు సందర్భంగా మంగళవారం అల్పాహారం పంపిణీ చేశారు. సూర్యాపేట పట్టణంలోని కొత్త బస్టాండ్ ఫ్లైఓవర్ కింద ఇట్టి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు రంగు ముత్యంరాజు స్వాతి దంపతుల కూతురు రంగు మణిదీప్తి పుట్టినరోజు సందర్భంగా మంగళవారం అల్పాహారం పంపిణీ చేశారు. సూర్యాపేట పట్టణంలోని కొత్త బస్టాండ్ ఫ్లైఓవర్ కింద ఇట్టి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అని అన్నారు. అన్నదానం చేయడం మూలంగా అన్నపూర్ణాదేవి అయ్యప్ప స్వామి అనుగ్రహం లభిస్తుందని అన్నారు. పుట్టినరోజున పెళ్లి రోజున సమాజంలోని ప్రతి ఒక్కరూ సేవాభావంతో పనిచేయాలని, నిరాశ్రయులను చేరదీసి తమకు తోచిన సహాయం చేయాలని, అప్పుడే దైవ అనుగ్రహం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ జిల్లా నాయకులు సుంకాని శ్రీనివాస్, మొరిశెట్టి సత్యనారాయణ, తన్నీరు వాసుదేవ్, రాఘవ శెట్టి, సింగు జీవన్, వినాయక, శశికుమార్, భద్రాచలం, యానాల సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నార్కట్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మంగళవారం ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మేడి హరికృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థులకు గురుకుల మెటీరియల్ అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు డి భారతి మాట్లాడారు. నార్కట్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మంగళవారం ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మేడి హరికృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థులకు గురుకుల మెటీరియల్స్ అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు డి భారతి మాట్లాడుతూ ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ వారు ఇలాంటి గొప్ప కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో బలోపేతం కావడంతో పాటుగా పేద విద్యార్థులకు సహాయం అందించిన వారవుతారన్నారు. ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు మేడి హరికృష్ణ మాట్లాడుతూ పేద ప్రజలు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి పరచడానికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో మేడి నరసింహ, బొప్పని లవకుమార్, పాఠశాల ఉపాధ్యాయులు ఎన్ భాను, డి జయమ్మ, ఏ వెంకటరెడ్డి, ఎం విజయలక్ష్మి, జి స్వప్న తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం గంగాపురం, మాసాన్పల్లి, అనంతారం, సుద్దాల, బూరుజుబావి గ్రామాలలో తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన గ్రామసభ నిర్వహించి గ్రామసభలో ఇందిరమ్మ ఇండ్ల రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా లబ్ధిదారుల పేర్లను గ్రామసభలో చదివి వినిపించారు. లబ్ధిదారుల లిస్టులో ఉన్నటువంటి పేర్లు చదివి వినిపించారు, కానీ అందులో అర్హులను గుర్తించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. కొంతమంది ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్న వారి పేర్లు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం గంగాపురం, మాసాన్పల్లి, అనంతారం, సుద్దాల, బూరుజుబావి గ్రామాలలో తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన గ్రామసభ నిర్వహించి గ్రామసభలో ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా లబ్ధిదారుల పేర్లను గ్రామసభలో చదివి వినిపించారు. లబ్ధిదారుల లిస్టులో ఉన్నటువంటి పేర్లు చదివి వినిపించారు, కానీ అందులో అర్హులను గుర్తించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. కొంతమంది ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి పేర్లు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామసభ నిర్వహించి అర్హుల పేర్లను గుర్తించకపోవడంతో గ్రామస్తులు నిరుత్సాహంతో వెళ్లిపోయారు. మాసాన్పల్లి గ్రామానికి చెందిన బొంత ఎల్లయ్య అనే వ్యక్తి భార్యాభర్తలు వికలాంగులు. ఇందిరమ్మ ఇల్లు కొరకు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న అతని పేరు లేకపోవడంతో అధికారులను నిలదీశారు. మళ్లీ ఇందిరమ్మ ఇల్లు కొరకు అప్లికేషన్ పెట్టుకోమని అధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ PRA ఈ ఆనంద్, మాజీ సర్పంచ్ ఏలూరి రామ్రెడ్డి, ఏఓ రామ్ సింగ్, గ్రామ సెక్రటరీ నాగరాజు, గంగాపురం సెక్రటరీ బొట్ల విజయ, రామారం సెక్రటరీ సరిత, ఉమా, యాకూబ్, ఇందిరమ్మ కమిటీ గ్రామస్తులు పాల్గొన్నారు. డిలీట్ చేస్తే మరి ఎక్కువ డిలీట్ చేసిన ఇది ఫోటో నువ్వు ఎందుకు ఇచ్చింది నువ్వు డిలీట్ ఎకరాలు దానికన్నా తక్కువ ఉండాలి, ఎక్కువ ఉండదు. మాక్సిమం అంటారు దాన్ని. అది మాక్సిమం అంటే 3.5 7.5 ఎకరాలు, అది తక్కువ ఉండాలి. నేను అదే అంటున్నాను. ఆ లిస్టులో ఏమైనా అభ్యంతరాలు ఉంటే తప్పకుండా తెలియజేయండి అంటున్నాను. లిస్ట్ ఆడ పెట్టినాం మనం. ఇప్పుడు నుండి దరఖాస్తులు స్వీకరించాము. అట్టి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. ఈ క్షేత్ర పరిశీలనలో ఇంటి స్థితిగతులను, ఇప్పుడు నివసిస్తున్న ఇంటి కప్పు వివరాలు, ఇండ్లు కట్టుకోవడానికి కావాల్సిన స్థలాన్ని పరిశీలించి ఫోటోలు కూడా తీసుకోవడం జరిగింది. లేనిచో మండల కార్యాలయంలో ప్రజాపాలన కేంద్రంలో కూడా దరఖాస్తు చేసుకోగలరు. కాదమ్మా, మళ్ళీ దరఖాస్తు పెట్టుకోండి. ఇప్పుడే పోయి అక్కడ కౌంటర్లో ఉందంట కదా లిస్టులా, మీరు చూసుకున్నారమ్మా? అరే
ఇందులో ఇందిరమ్మ ఇళ్ళలో మీ సొంత ఇల్లేనా? చెట్టు ఉందా? పైన చెట్టు ఉందా? స్లాబా? పెంకిల్లా మీదే? మీరు మళ్ళీ ఒక్కసారి దరఖాస్తు చేసుకోండి, తప్పకుండా అది పరిశీలిస్తాం. ఇప్పుడు మీరు దరఖాస్తు చేసుకున్నారు కదా, మార్చి వరకు ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజులు పనిచేసిన భూమి లేని వ్యవసాయ కూలి కుటుంబానికి ఈ ఆర్థిక సహాయం అందడం కొరకు ఏర్పాట్లు చేయబడుతుంది. అర్థమైంది కదా? ఇప్పుడు 2023 ఏప్రిల్ నుండి 2024 మార్చి మధ్యలో 20 రోజులు, కనీసం 20 రోజులు పనిచేసి ఉండాలి. ఇప్పుడు నేను ఆ లిస్ట్ చదువుతా చూడండి మీరు అడిగినందుకు. మహంకాళి రేణుక, వైఫ్ ఆఫ్ మచ్చగిరి. వర్సు చిలకమ్మ వైఫ్ ఆఫ్ ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల కోసం లబ్ధిదారులను గుర్తించేందుకు మంగళవారం నుండి 24వ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహించారు. అనంతరం ఈ పథకాలను 26న ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం పుట్టలగడ్డ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజాపాలనలో భాగంగా గ్రామ సభలు నిర్వహించారు. అనంతరం తాజా మాజీ సర్పంచ్ రూపావత్ భాషానాయక్ మాట్లాడారు. ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల కోసం లబ్ధిదారులను గుర్తించేందుకు మంగళవారం నుంచి 24వ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహించారు. అనంతరం ఈ పథకాలను 26న ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం పుట్టలగడ్డ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజాపాలనలో భాగంగా గ్రామ సభలు నిర్వహించారు. అనంతరం తాజా మాజీ సర్పంచ్ రూపావత్ భాషానాయక్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు ప్రజలకు అందేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. ఈ 4 పథకాలు అనగా ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు. వీటి గురించి మన సూపర్వైజర్ సార్, ఏపీఎం గారు, ఏపీఎం గారు, దిలీప్ సార్ గారు వీటి గురించి ఈ లిస్టుల ప్రకారం ఎవరెవరు అర్హులు ఉన్నారో వాళ్ళ లిస్టు ప్రకారం చదువుతారు సార్. నాలుగు పథకాలు జనవరి 2026-2020 ప్రారంభమవుతున్నాయి. దానికి విధి విధానం సంబంధించిన దాంట్లో మన గ్రామ సభ ద్వారా తెలియజేసి ఎవరికైతే ఫస్ట్ దరఖాస్తు చేసుకున్న కొన్ని ఉన్నాయి, కొన్ని అమలయ్యే కొన్ని ఉన్నాయి, కొన్ని మనం ప్రజెంట్ దరఖాస్తు చేసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. దానికోసమే ఇక గ్రామ సభ అనేది పెట్టారు. ఏమేమి ఆ పథకాలకు సంబంధించిన దాంట్లో ఒకసారి చెప్తారు. అవి ఏమి వచ్చినాయి, ఏమి మనం దరఖాస్తు చేసుకోవాలనే అంశం పైన ఈ గ్రామ సభ చేస్తుంది. ఒకటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అంటే భూమి లేని రైతు కూలీలు, అంటే భూమి లేని కూలీలు ఎవరైతుందో సో వాళ్ళకి ఈ పథకం అనేది రేపు ప్రారంభించబోతుంది. అది ప్రజాపాలన వల్ల భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు సంవత్సరానికి 12,000 ఇవ్వడానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయబోతుంది. దీనికి సంబంధించిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నమోదు చేయబడి గత సంవత్సరం 2023-24లో అదే సంవత్సరం కనీసం 20 రోజులు పని చేసి భూమి లేని వ్యవసాయ
కూలి కుటుంబం ఆర్థిక సాయం మధ్యల కొరకు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మనం భూమి లేని వాళ్ళే కానీ ఖచ్చితంగా ఉపాధి హామీలో ఒక 20 రోజులైనా మన పేరు నమోదున్న వాళ్ళకి 6 పట్టవాళ్ళకి 12,000 కొంతో 12,000 వేరు कमटी गलायमा आड़ नाम कमटी जमल दिने कमटी पकड़म हाथ मानो तप्पा वेरे वाला है नहीं इंद्र बस कमटी అమ్మమ్మ నానమ్మల స్మరణలో గ్రాండ్ మదర్స్ దినోత్సవం సందర్భంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు గూండారపు చక్రపాణి లలిత వేణువంక సుమన్ శ్రీవిద్య కోలా గోపాలం సహకారంతో గర్భిణీలకు బాలింతలకు డయాలసిస్ రోగులకు అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి మాట్లాడారు. అమ్మమ్మ నానమ్మల స్మరణలో గ్రాండ్ మదర్స్ దినోత్సవం సందర్భంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు గుండారపు చక్రపాణి లలిత వేణువంక సుమన్ శ్రీవిద్య కోలా గోపాలం సహకారంతో గర్భిణులకు బాలింతలకు డయాలసిస్ రోగులకు అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి మాట్లాడుతూ ఆసుపత్రిలోని గర్భిణీలు బాలింతలు రోగులు అన్నార్థులు ఆసుపత్రి సిబ్బంది సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వారికి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. మన ముందు తరం ఆ ముందు తరాలను వృద్ధి చేసి భవిష్యత్తుకు నాంది పలికే గ్రాండ్ మదర్స్ను మరచిపోవద్దని తెలిపారు. మన సృష్టికి అభివృద్ధికి మూలమైన వారిని సర్వదా ఆదరించాలని వారు చూపిన బాటలో నడవాలని ఆకాంక్షించారు. ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం, అన్నదానంతో తృప్తిపరుద్దాం అని పిలుపునిచ్చారు. సేవే లక్ష్యం, సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని మానవ సేవే మాధవ సేవ అని త్రవిద్య శ్రవిద్య త్రయాక్షర్ తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ పొద్దున సతీష్, సభ్యులు జరిపోతుల చంద్రకళ, సేవకులు కాడపాక మహేందర్, రమేష్, ఆరేపల్లి కుమార్, ఎస్డి జిలానీ, పోతరాజుల తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఓకే అన్న అన్న చూడండి చూడండి అన్న సాంబారు డబ్బులు వేయండి అమ్మా కడగమ్మా ప్లేట్లు కడిగే ఉంటాయి అదే చెప్తాను డబ్బలే
రాండమ్మా అందరికీ రాండి పైన రాండి అన్న చిన్నలు కూడా తీయాలి. హెడ్లైన్స్ మరోసారి. కాల్వపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. నల్గొండ జిల్లాలో పోలీస్ కాంగ్రెస్ గూండాల రాజ్యం నడుస్తుందన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. జాబితాలో పేర్లు రాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. రాష్ట్రంలో 40 లక్షల మందికి రేషన్ కార్డులు ప్రభుత్వం ఇవ్వబోతుందన్న ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. అర్హుల జాబితాను మర్చిపోయిన అధికారులను నిలదీసిన ప్రజలు. అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. రంగు ముత్యంరాజు స్వాతి దంపతుల కూతురు రంగు మణిదీప్తి పుట్టినరోజు సందర్భంగా అల్పాహారం పంపిణీ. అర్హులను గుర్తించలేదని ఆందోళన వ్యక్తం చేసిన గూండాల మండలంలోని పలు గ్రామాల ప్రజలు. దామల్చెర్ల మండలం పుట్టలగడ్డ గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ సభలు నిర్వహించిన అధికారులు. బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. విద్యార్థులకు గురుకుల మెటీరియల్స్ ను అందజేసిన మేడి హరికృష్ణ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.